ఎప్పుడు బిర్యానీయేనా? ఇలా టమాటా రైస్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుందనమాట. ఇంట్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరి విష్ లిస్ట్‌లో చేరిపోయే రెసిపీ. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక గంట ముందు నేను బాస్మతి రైస్‌నైతే నానబెట్టుకున్నాను. 2 గ్లాసులు తీసుకున్నాను నేను. ఒక గంట సేపులు నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. కుక్కర్‌లో ఒక గరిటె ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. చూయించిన ఈ మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా ఇలా చాప్ చేసి వేసుకున్నాననమాట సన్నగా. నార్మల్‌గా బిర్యానీకి లాగా రెడ్డిష్‌గా రాకుండా నార్మల్‌గా కుక్ అయితే సరిపోతుంది. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా కుక్ అయిన తర్వాత నేను టమాటా రైస్‌కి 4 పెద్ద సైజ్ టమాటాలనైతే తీసుకున్నాను. 2 అయితే ఇలా ప్యూరీ చేసుకున్నాననమాట. ఈ ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దీనికి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలా, ఉప్పు, కారం కూడా వేసుకున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఇంకా టమాటా కూడా వేసుకున్నానమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలానే మగ్గించుకోవాలన్నమాట. తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ 1:1.5 తీసుకున్నాను. బాస్మతి రైస్ కదా, నార్మల్ సోనా మసూరికి అయితే 1:2 తీసుకుంటాము. నేను 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. కొత్తిమీర వేసి కొంచెం నెయ్యి వేసి ఒక 3 విజిల్స్ వస్తే మన వేడి వేడి టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్కైనా లంచ్ బాక్స్కైనా ఎప్పుడైనా హడావిడిగా చేసుకోవాలనుకున్నా ఇలా ఈ రెసిపీ చేసుకోవచ్చు అనమాట. పెరుగు పచ్చడితో అయితే సూపర్ కాంబినేషన్ అనేది చెప్తాను నేను. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ లైక్